నన్ను 7.5 సంవత్సరాలు నమ్మించి, నమ్మక ద్రోహం చేసి నా దగ్గర 30 కోట్లు కొట్టేసింది. ఈ రక్తం తాగే రక్త పింజారి మొహంది నందిగం రాణి, దాని అధర్మ మొగుడు అధర్మరాజు, దీని తండ్రి బుడపక్కల గవిర్ని కృష్ణారావు గారు, దాని అన్నలు. వీళ్ళందరూ కలిసి అంటే కోర్టులో కేసు ఓడిపోతే నా అంత చూస్తారంట. దొంగ మండలరా, పాత చెప్పుకి పంది యశోధరాజు నీ పళ్ళ వడగొడతానే దొంగ మండ. నువ్వు సచ్చేదాకా నీ చెయ్యి వదలొద్దని చెప్పి నా చేత ప్రమాణాలు చేయించుకొని దొంగ మొండ 30 కోట్లు కొట్టేసి నువ్వే వదిలేసావు. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పుల్లో మునిగిపోయానని చెప్పి పాత చెప్పుకి పంది యశోధరాజు పళ్ళు రాల కొడతానే. నేను బ్రతికున్నంత కాలం వరకే నీ బ్రతుకు. నువ్వు నన్ను ఏదైనా చేసావనుకో, నువ్వు, నీ కూతురు, నీ మొగుడు, నీ అన్నలు, నీ తండ్రి జీవితాంతం జైల్లో చేస్తారు. పాత చెప్పు పంది అశుద్ధం రసి నోట్లో పెట్టి కొడతా దొంగ మొండ. అవసరమైనంత కాలం అడుక్కొని, అన్నయ్య నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నా మొగుడొద్దు, నా కూతురు వద్దు, నా స్కూల్ వద్దు, నువ్వే కావాలన్నయ్య అని చెప్పి పంది మొహందానా. అడవిలో బురదలో పందులు బతుకుతున్నాయి, ఇక్కడ నా ఇంట్లో నువ్వు, నీ మొగుడు, నీ కూతురు, నీ అన్నలో, నీ తండ్రి బతుకుతున్నారు. పాత చెప్పుకి పంది వస్తున్న రోజు నోట్లో పెట్టి కొడతా దొంగ మొండ. రావే నా తుద్దుకనరా, నేను ఖాళీగా ఉన్నాందా. వేసి కొట్టంటే పళ్ళు రాలుతాయి, ఉడతలు పట్టే మొహం నువ్వును. నా దగ్గర 30 కోట్లు కొట్టేసిన తర్వాత నీ చుట్టూ చాలామంది చేరారు. ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు నీ పక్కన ఉన్నారంటే, నీ మొహాన్ని నమ్మి ₹1 ఇచ్చారంటే, ₹1 ఇచ్చారంటే, నేను నిన్ను నా సొంత చెల్లెలుగా భావించి నిన్ను నమ్మి 30 కోట్లు ఇస్తే 10 కోట్లు పెట్టి స్కూలు కట్టి 20 కోట్లు దోసేసి చేపల చెరువులు, రొయ్యల చెరువులు బినామీలతో పెట్టించి వాళ్ళతో కులుకుతూ దొంగముండ నా ఇంట్లో పుతుకుతూ నా తిండి తింటూ నాతో చూస్తావా. రావే పాత చెప్పక పంది అశుద్ధం రాసి నోట్లో కొడతాను దొంగ మొండ. వసే నందిగం రాణి, గుర్తుపెట్టుకోవే, నేను బ్రతికున్నంత కాలమే నీ బ్రతుకు. గుర్తు తెలుసుగా, నేను బ్రతికున్నంత వరకే నీ బ్రతుకు. పళ్ళు రాలబడతా దొంగ మొండ. ఇన్ని మాయ మాటలు చెప్పి మోసం చేసి 30 కోట్లు కొట్టేసావే. రావే నా అంతుది కందా, నేను రెడీగా ఉన్నాను. వేసి కొడితే పళ్ళు రాలుతాయి దొంగ మొండ.